ఇదే అంశంలో చంద్రబాబు న్యాయ పోరాటానికి సంబంధించి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ అమరావతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, మరోవైపు అందరి చూపు కోర్టుల వైపే ఉంది. సో ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి కీలక పిటిషన్స్ కూడా ఈరోజు కోర్టులో రాబోతున్నాయి, ఇటు హైకోర్టు అటు ఏసీబీ కోర్టులో. సో ఏంటి, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి అంశం స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి స్కామ్. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగినటువంటి అంశం. మరి ఇది ఇలా ఉంటే ఈ కేసులో ఆల్రెడీ చంద్రబాబు అరెస్ట్ అయి ఉన్నారు, జైల్లో ఉన్నారు. కానీ మళ్ళీ మరో కేసు ఒకటి తెరపైకి వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతిలో ఈ రాజధాని చుట్టూ కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని భావించారు. దానికి సంబంధించి ఒక అలైన్మెంట్ అన్నది సిఆర్డిఏ రూపొందించింది. ఆ రూపొందించినటువంటి అలైన్మెంట్ వ్యవహారమే ఇప్పుడు గందరగోళంగా మారింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సిఐడి పోలీసులు గత ఏడాది ఒక కేసు నమోదు చేశారు. అందులో భాగంగా కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. అలాగే దానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా జరగలేదు. కానీ కాగితాలకే పరిమితమైనటువంటి ఈ అలైన్మెంట్ వ్యవహారంలోనే అనేకమైనటువంటి గందరగోళాలు చెలరేగాయన్నది సిఐడి ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భం. సిఆర్డిఏ రూపొందించినటువంటి అలైన్మెంట్ అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ముందు ఉంచింది. కానీ నారాయణకు సంబంధించినటువంటి ఆస్తులు, భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీది నుంచి వెళుతూ ఉండడం వల్ల పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి భూములు పూర్తిగా వెళ్ళిపోతాయనేటువంటి అంశానికి సంబంధించి ఆయన సిఆర్డీఏ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వచ్చినటువంటి అంశం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ కు సంబంధించినటువంటి హెరిటేజ్ ఆస్తులు కానీ, లింగమనేని రమేష్ అలాగే లింగమనేని రాజశేఖర్కు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఇవన్నిటికి కూడా భూముల విలువ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి వారి ఆస్తుల విలువ పెరగదు. అందుకు అలైన్మెంట్ పూర్తిగా మార్చాలి, దీనికి వాళ్ళ ఆస్తులకు విలువ పెరిగేటట్టుగా వాళ్ళ ఆస్తులు అక్కడి నుంచి ఆ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోకుండా ఉండేటట్టుగా తగిన అలైన్మెంట్ రూపొందించాలనేటువంటి అంశాన్ని వాళ్ళు భావించారు. మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దీనికి సంబంధించి కేసు నమోదైంది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి జరిగినటువంటి వ్యవహారంలో ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు నమోదైంది. అలాగే ఈ అలైన్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కానీ ఇతర దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కానీ పూర్తిగా జగన్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అతన్ని విచారించాలి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి అనేటువంటి దానికి పీటీ వారెంట్ కూడా ఒకటి వేసింది. ఇంకా కోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంది. దానిలో భాగంగానే ఇవాళ బెయిల్ పిటిషన్ అన్నది ఒకటి చంద్రబాబు నాయుడు ఈ కేసులోనే, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని తెలుపుతూనే ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ అందులో పొందుపరుస్తూ ఆయన ఒక బెయిల్ పిటిషన్ అన్నది దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ జరగబోతోంది. మరి దానికి సంబంధించినటువంటి విచారణలో ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ తరపు లాయర్లు వాదించేటువంటి అవకాశం ఉంది. మరి భూసేకరణ జరగలేదు, ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు, కానీ సిఐడి మాత్రం కేసు నమోదు చేసింది. ఏ ఆధారాలు ఇందులో A1గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, A2గా నారాయణ, మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఉన్నారు. వాళ్ళు రాజశేఖర్ లింగమనేని రమేష్ గాని, రాజశేఖర్, అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్, అలాగే అంజనీ కుమార్, వీళ్ళందరూ కూడా నిందితులుగా చేర్చి సిఐడి దర్యాప్తు అన్నది చేస్తుంది. కాబట్టి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అతను బెయిల్ పిటిషన్ అన్నది దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. అది కాసేపట్లో హైకోర్టులో 10:30 కోర్టు ప్రారంభమైన 10:30 తర్వాత గానీ ఆ కేసు విచారణకు సంబంధించి బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక క్వాష్ పిటిషన్ కు సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. కానీ అరెస్ట్ వ్యవహారంలోనే అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి
రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారు. రిమాండ్ కూడా పంపడం అన్నది తప్పు. 17A ప్రకారం ఖచ్చితంగా ప్రజాప్రతినిధిని అరెస్టు చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం అన్నది ఉండాలి. కానీ గవర్నర్ ఆమోదం లేకుండా ఈ కేసులో తనను అరెస్ట్ చేశారని, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆ క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే రిమాండ్కు పంపించేటువంటి క్రమంలో కూడా అనేక లోపాలు ఉన్నాయని, ఆ కోర్టు సరైనటువంటి చర్యలు తీసుకోలేదని, సిఆర్పిసి ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సరిగ్గా ఫాలో కాలేదనేటువంటి విషయాన్ని కూడా క్వాష్ పిటిషన్లో పేర్కొన్నటువంటి సందర్భం. ఇక ప్రజాప్రతినిధులకు సంబంధించి 409 అవినీతి నిరోధక చట్టం కి సంబంధించి కావచ్చు, 120Bకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ 7 ఏళ్లు దాటినటువంటి శిక్షలు పడేటువంటి సెక్షన్లు. ఇవన్నీ కూడా తనకు వర్తించవనేటువంటిదే చంద్రబాబు నాయుడు అందులో పేర్కొన్నటువంటి అంశం. మరి ఇవన్నీ ఇటు క్వాష్ పిటిషన్కి సంబంధించి ఓ కోర్టులో, అలాగే బెయిల్ పిటిషన్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఓ కోర్టులో ఇవాళ 2 వేరువేరు పిటిషన్లు, హైకోర్టులోని 2 వేరువేరు కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి వాదనలు జరుగుతాయి, ఏ రకంగా దీన్ని కోర్టు పరిగణిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక సిఐడికి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఆయనను చంద్రబాబు నాయుడిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తోంది. 5 రోజుల పాటు కస్టడీ అడిగింది. ఆ కస్టడీ పిటిషన్ కూడా సిఐడి దాఖలు చేసింది. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు దాంట్లో కౌంటర్ అన్నది దాఖలు చేయలేదు. మరి ఇవాళ కోర్టులను బహిష్కరించారు, ఈ డిస్ట్రిక్ట్ కోర్టులను బహిష్కరించారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి విచారణ అక్కడ ఏసీబీ కోర్టులో జరుగుతుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తంగా ఏసీబీ కోర్టు విచారణ మినహాయిస్తే గనక హైకోర్టులో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పిటిషన్ల విచారణ వ్యవహారం ఏ వైపు తిరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శర్మ.